తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు ఒక్కొక్క రంగాన్ని ఏ విధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళని చంపుకుంటూ వచ్చిండ్రో, ఒక్కొక్క రంగాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేసిండ్రో, దానికి ఈరోజు తాజాగా మరికొన్ని వేల కుటుంబాలు ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలను వాళ్ళ వృత్తిగా ఎంచుకొని ఈరోజు బతుకుతున్నట్టు వేలాది కుటుంబాలను గత 10 సంవత్సరాలుగా వాళ్ళు రోడ్లపైన పడిపోయారు. ముఖ్యంగా చూస్తే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి పెద్ద కంపెనీలను చాదే విధంగా చిన్న వాళ్ళందరినీ ఇంకా పెద్దలను ఇద్దరు కలుపుకుంటే 400-500 కోట్ల ఇది వస్తుంది, అడ్వర్టైజ్మెంట్ మొత్తం ఫ్రీగా వస్తుంది. కాబట్టి ఒక 2-3 కంపెనీలు పెట్టుకుండ్రు. అందులో లీడ్ స్పేస్ ఒకటి, ఇంకొకటి ప్రకాష్ ఆర్ట్స్, ఈ ఇద్దరిని పెట్టుకొని సర్వం హైదరాబాద్లో ఉన్న అడ్వర్టైజ్మెంట్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పిండ్రు. దానికోసము ఈరోజు హైదరాబాద్ విజిలెన్స్ డైరెక్టర్ అండ్ జనరల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. ముఖ్యంగా 68వ జీవో తీసిండు. ఈ 68వ జీవో ప్రకారము తీసి ఈ పెద్ద హోల్డింగ్స్ మొత్తం తీసేసి లాలీపాప్స్ అవి పెట్టాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ జీవో పట్టుకొని వచ్చిండ్రు. ఈ జీవోను కంప్లీట్గా ఈరోజు తుంగలోకి తొక్కేసి మరి ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ అడ్వర్టైజ్మెంట్లు పెట్టడం, అది మళ్ళీ 2 కంపెనీలు పెట్టడం, ఆ విధంగా జరుగుతూ ఉంది. నేను ఈరోజు మరి చిన్న అడ్వర్టైజ్మెంట్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది. ఎందుకంటే మొన్న కౌన్సిల్లో కూడా మన చర్చ చూసినాం. ఆ చర్చలో జరిగింది ఏంటంటే వీళ్ళు మన పెద్దోళ్ళు ఇద్దరే మొత్తం కబ్జా చేసిండ్రు, చిన్న వాళ్ళందరికీ ఇవ్వాలని. అయితే ఈ ప్రకాష్ ఆర్ట్స్ అనేటోడు కానీ లేకుంటే లీడ్ స్పేస్ కానీ వీళ్ళిద్దరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది ఆపోజిషన్లో ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు, మరి మేము అడ్వర్టైజ్మెంట్ల కోసం బోర్డులు ఇవ్వమనంటే మేము ఇయ్యము, మేము బాజాబ్తా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి మేము సపోర్ట్ చేస్తాము, మీకు వెంటనే మేము ఒక్క బోర్డు కూడా మీకు ఇయ్యము అనే రీతిగా వాళ్ళిద్దరు ప్రవర్తించారు. ఈరోజు వాళ్ళు ఊహించలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఎట్లా మా పప్పులు ఉడికేటట్టు లేవని చెప్పి కొన్ని కంపెనీలను ఈరోజు బయటకెళ్ళి తీసుకొని వచ్చి ఆ కంపెనీలకు వెనక వీళ్ళిద్దరు ఉండి ఈరోజు నడిపిస్తున్నారు. ముఖ్యంగా అటువంటి కంపెనీ ఏది వాళ్లకు ఈ అంబ్రెల్లా కానీ వేరే కానీ ఇతరే అన్ని కూడా వాళ్ళకి ఇచ్చేటట్టుగా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. అందులో మెయిన్గా ఇక్కడ మీకు క్లోజప్ చూస్తే కనబడుతుంది. ది ఫాలోయింగ్ గ్రాస్ ఇర్రెగ్యులారిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ అండ్ జిహెచ్ఎంసీ ఈజ్ ఎ సైలెంట్ స్పెక్టేటర్. జిహెచ్ఎంసీ అంటే ఇది పక్కన ఉన్నది, సైలెంట్ స్పెక్టేటర్ helping the kickback companies Lead Space, Prakash Arts, Messrs. Ways, Messrs. KRC Constructions, Balaji Ads, Outspace, Uni Ads, CMSS, Matrix, Media Corporate Ads, ఇటువంటి కంపెనీలకు లాభమయ్యే విధంగా ఈరోజు చేస్తుండ్రు. వేరే చెన్నై బేస్డ్ ఈ కంపెనీలను వెనుక ఉండి దీని బ్యాకింగ్ మొత్తం ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమారుడు కల్వకుంట్ల తారక రామారావుని నడిపించిండ్రు. ఈరోజు మనము వీళ్ళకెళ్ళి జిహెచ్ఎంసీ ₹1 కూడా ఆదాయం వస్తలేడు. జిహెచ్ఎంసీకి మెట్రోకి వెళ్ళి ఎల్ఎన్టీకి వెళ్ళి రోజుకు 15,000 రావాలి. ఇగో మనం చూస్తే బస్ షెల్టర్లో చూస్తాం, బస్సులాగాని కాదు, అది అడ్వర్టైజ్మెంట్ కోసం, బాత్రూమ్ ఉంటే బాత్రూమ్ల కోసం కాదు. ఇగో ఇక్కడ మనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ దగ్గరగా సర్దార్ పటేల్ రోడ్ల రామ్ గోపాల్ పేటలో ఉన్నది. ఇంకో ఇక్కడ బస్ స్టాండ్, ఇక్కడ బస్ స్టాండ్, ఇవన్నీ ఈ అడ్వర్టైజ్మెంట్లు చూడండి. ఇది అర్థమైందా? ఇవి కూడా ప్రభుత్వానికి ఎవ్వరు కూడా రూపాయి కడతలేరు. 100 అని చూపెడతారు, 100 అడ్వర్టైజ్మెంట్లకు 25% కూడా కడతలేరు. ఇది మధ్యలో ఇది మెట్రో స్టేషన్. మెట్రో వాళ్ళకు కేవలం పిల్లర్లు వేసుకొని కానీ ఇచ్చింది, ఇక్కడ పిల్లర్లకు మాత్రమే పెట్టుకోవాలని ఇచ్చింది. కానీ వీళ్ళు ఏడ పడితే ఆడ, అంటే మెయిన్ రోడ్ల పైన వేరే వాళ్ళు చిన్న వాళ్ళు బోర్డులు పెట్టుకోవద్దు, వీళ్ళు మాత్రం పెట్టుకోవాలి. ఇది ఎల్ఎన్టీ వాడు ₹1 కదా, రోజు 15 లక్షల రూపాయలు ఎల్ఎన్టీ వాడు సంపాదన. 15 లక్షల రూపాయలు రోజు గండి కొడుతుంది జిహెచ్ఎంసీకి. అంటే హైదరాబాద్ ఎంతవరకు డెవలప్మెంట్ కావాలి, ఎంతగానో వీళ్ళ నోర్లు కొడతారు, చిన్నోళ్ళ నోర్లు కొడతారు, ప్లస్ కార్పొరేషన్ల నోర్లు కొట్టి వాళ్ళు మొత్తం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇవన్నీ ఈ సెంటర్, ఇవి అర్థమైందా? ఇవన్నీ సెంటర్. ఇది ఎక్కడ ఉన్నది? ఇక్కడ కింద అడ్రస్ కూడా ఉన్నది, ఎక్కడ పెట్టినాం అనేది. అర్థమైందా? ఈ విధంగా ఇది మెట్రో పిల్లర్, ఇది లీడ్ స్పేస్ ఉంది. ఇక్కడ పెట్టనే వద్దు, సెంటర్లో పెట్టడానికి రూల్సే లేవు. ఇది జారి పడితే జనాలు చచ్చిపోరా? పెద్ద బోర్లు పడ్డప్పుడు మరి పడితే చచ్చిపోరా?
చచ్చిపోతారా చచ్చిపోరా ఇవి అంటే ఇవి ఏం లేదు, మొత్తం ఆక్రమించుకోవాలి. ఈ రోజు కూడా వీళ్ళు లాబింగ్ చేస్తున్న ముందు వేరే కంపెనీలు పెట్టి మాకే రావాలి, మేము తప్ప ఎవరు ఇయ్యద్దు అనే ఉద్దేశంతో ఇగో ఇది ఇంకోటి డిస్ప్లే సైజు ఇది 90x15. ఇది అగ్రిమెంట్ లేనే లేదు. ఏది 90x15 సైజు పెట్టిండ్రు, ఇంత పెద్ద సైజు పెట్టింది. జారి పడితే మరి ఎంతమంది చచ్చిపోవాలి, మరి ఎంతమంది చచ్చిపోవాలి. ఇగో ఈ బోర్డులు ఇగో ఇక్కడ అంతా మెట్రో ట్రాక్, ఇగో ఇది పరబత్ వాల్ ట్రాక్ దగ్గర ఉన్నది చూడండి. ఇగో ఇంత దారుణంగా వీళ్ళు ఇగో దీని స్కెచ్, దీన్ని అవుటర్ లైన్ ఇగో ఇది అడ్వర్టైజ్మెంట్ కోసం పెట్టిన 20x10 ఇవి పెట్టిన పోదు. ఇగో ఇది మెట్రో స్టేషన్లు ఇవి. ఇంకో ఇంత ఘోరంగా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు అన్ని దాటేసిండ్రు. ఇది హైటెక్ సిటీ దగ్గర, ఇంత ఘోరంగా దారుణంగా ఈరోజు తయారు చేస్తుండ్రు. ఇది అప్రూవ్ అయిన మోడల్ నెంబర్ 4. ఇంతకుముందు అది 3 ఉంది, ఇది 4. కాబట్టి దీనిపైన ఇగో ఇవి ట్రాఫిక్ అంబ్రెలాలు, ఇవి 625 ట్రాఫిక్ అంబ్రెలాలు వస్తే ఇవి కూడా కొనికే. ఇవి ఇలా ఒక్కొక్క చిన్న కంపెనీ ఒక్కొక్కనికో 50 100 ఇస్తే ఏం పోతాను మిమ్మల్ని? చిన్నోడేవాడు బతకద్దా? పెద్దోళ్ళే బతకన్నా? పెద్దోళ్ళ కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చిందా? ఈరోజు ఈ చిన్న అడ్వర్టైజ్మెంట్ కంపెనీలు అందరూ కూడా ఆ రోజు తెలంగాణలో పాల్గొన్నారు. తెలంగాణ వస్తే మాకేమో మంచిగా అవుతామని. గత 10 సంవత్సరాలు వీళ్ళ నోట్ల మన్ను పడ్డది, దుబ్బు పడ్డది. మొన్న ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి గారికి ఒక పెద్ద బోర్డు పెట్టిండు ఇక్కడ సీఎం ఇంటి ముందే. ఏది ముఖ్యమంత్రి అయిందని పెడితే ఆ బోర్డు కూడా విక్కపోయిండ్రు. బోర్డు దానికి 5 లక్షల రూపాయల మన్ను పడ్డది, దుబ్బు పడ్డది. మొన్న ఇంట్లో ఆయన ముఖ్యమంత్రి గారికి ఒక పెద్ద బోర్డు పెట్టిండు ఇక్కడ సీఎం ఇంటి ముందే. ఏది ముఖ్యమంత్రి అయిందని పెడితే ఆ బోర్డు కూడా విక్కపోయిండ్రు. బోర్డు దానికి 5 లక్షల రూపాయల విలువైన 20 లక్షలు ఏమో స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ మొత్తం ఎత్తుకపోయి లీడ్ స్పేస్ అని ఆఫీసులో పెట్టిండ్రు. ఏది ప్రకాష్ రెడ్డి ఎవడో ఉండంట అక్కడ అధికారి, ఆయన తీసుకపోయి పెట్టిండు. వీళ్ళ రూల్స్ కూడా అంత అనుకూలంగా వాళ్ళ కోసమే తయారు చేస్తుండ్రు. దాని విషయమే ఈరోజు మీకు ఇది మెట్రో హైటెక్ దగ్గర ఉన్న మెట్రో ఎంత దారుణంగా తయారు చేసింది చూడండి. అర్థమైందా? ఇది కేవలం ఈరోజు తెలంగాణ ధనికులు బతకనికే, ధనికులు తప్ప వేరేళ్ళు బతకనికి లేదనే చెల్లంగా ఈరోజు ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను హైదరాబాద్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గారికి మొత్తం ఈ సాక్ష్యాలతో సహా ఆయన కంప్లైంట్ ఇస్తున్నా. వీళ్ళ పైన మీరు చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వీటిపైన ఎవరెవరైతే ఇప్పటిదాకా పైసలు కట్టలేదో మొత్తం జిహెచ్ఎంసీలో పెద్ద గజ దొంగలు ఉన్నారు. ఒక్కని కార్తీక్ అనేటువంటి ఒక్కనేమో ట్రాన్స్ఫర్ చేసిండ్రు, అందులోకెళ్ళి తక్కిన వాళ్ళు మొత్తం అట్టనే ఉన్నారు. ఈ దొంగలు అందరి పేరు మీద ఇచ్చేయాలి. ఒక్కనికి ఒకే ఒక కంపెనీ కానీ 2 కంపెనీ కానీ ఇయ్యనికి వీల్లేదు. కనీసం ఇక్కడ తెలంగాణలో కంపెనీలు అందరూ బతికేటట్టుగా పాలసీ అనేది ప్రిపేర్ చేయాలి. దానకిషోర్ కూడా మీరు దృష్టి పెట్టుకోవాలి. మన పేద కుటుంబాలకి వెళ్ళి వచ్చినాము. పేదోళ్ళం బతికేనికి మన జీవోలు ఉండాలి, పేదోళ్ళకు అన్నం పెట్టడానికి మన జీవోలు ఉండాలి, పేదోళ్ళకు బతుకు తొవ్వ చూపెట్టడానికి మన జీవోలు ఉండాలి. పేదలను చంపేటట్టుగా మన జీవోలు ఉండద్దు. ఈరోజు పేదలను చంపే జీవోలు అనేకం ఈరోజు ఉన్నాయి. ఆ జీవోలు మొత్తం ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ఆ జీవోలు కొట్టేయాలి. ఈరోజు వేలాది కంపెనీలు రోడ్ల మీద పడ్డాయి. ఆ కంపెనీలకు అనుకూలంగా కంపెనీల బతికిచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఎన్ఫోర్స్మెంట్ గారికి ఇవ్వబోతున్నాము. తెలంగాణ ప్రజలు మనం ఒకసారి ఆలోచించాలి. దేనికోసం వచ్చిన ప్రభుత్వం ఆలోచించాలి, జిహెచ్ఎంసీ అధికారులు ఆలోచించాలి. జీవోలు పేదలను బతికించడానికి కానీ పేదలను చంపడానికి కాదనేది మన దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.